బుధవారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల జేబీఎస్లో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుధవారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల జేబీఎస్లో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలు, గంజాయి బారిన పడి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో నషాముక్త భారత్ అభియాన్ కింద నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా జిల్లా యంత్రాంగం నడుం బిగించి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ గంజాయి, మత్తు, ఇతర దుర్వినియోగాలపైన అవగాహన కలిగి ఉండి వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో వీరిని బయటకు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసే భాగంగా డి అడిక్షన్ సెంటర్స్, మత్తు పదార్థాలు, మందు మాన్పించడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఎవరైనా మత్తు పదార్థాలు, గంజాయి వాడినట్లయితే వారిపైన కఠిన శిక్షలు ఉంటాయని, యువత వాటికి దూరంగా ఉండాలని, మన జిల్లాలో టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా తమ చదువులను కొనసాగించాలని, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసుకోకూడదని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, ఎస్ఐ సురేష్ మరియు పాఠశాల హెచ్ఎం పద్మకుమారి, భీమనపల్లి శ్రీకాంత్, నరసింహారెడ్డి, ప్రవీణ్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ రమేష్, విజయలక్ష్మి, సునీల్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.